కొంతమందికి న్యాయం చేసిన వాడిని మరి ఇక్కడ నీ దగ్గర నాకు స్థానం ఎందుకు లేదయ్యా అని అంటే ఆయన ఏమంటాడు అంటే, నా కుమారుడా, నువ్వు ఏ విధంగా నివసించినవో నీ క్రియను బట్టే నీకు ప్రతిఫలం. నా క్రియలు అంటే ఏంటి అయ్యానంటే నీ నోటి మాటలు, నీ ధర్మ కార్యములు. మరి ఇతను అనంటే నా యందు భూమి మీద నివసిస్తున్నప్పుడు భయముతో భక్తితో చెడుతనమునే విస్తరించాడు. చెడుతనముకైన యొద్ద చోటు లేదు. నువ్వు ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు నేను మంచిగా ఉంటే చాలు. పేరు ప్రతిష్టల కోసం పరిగెత్తినవో, దేని కొరకు పరిగెత్తినవో అవన్నీ కూడా ఇగో నీవే, నేను చేసినవి కాదు. ఎన్నోసార్లు నీతో నేను మాట్లాడిన, నువ్వు నాతో మాట్లాడినప్పుడు నీతో నేను మాట్లాడినా కదా. వాస్తవం చెప్పాలనంటే ఈ ఆలయాలకు వచ్చినప్పుడు, పరిశుద్ధాలలో మోకరించినప్పుడు, పరిశుద్ధాలయాలలో పాపిని 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 క్షమించు దేవుడు అని పొద్దందాకా పాపం చేస్తే క్షమించే దేవుడు కాదు. ఒక్కసారి దేవుని నమ్మినమనంటే, మారు మనసు అన్నది కలిగింది అనంటే చెడుతనానికి వాళ్ళ వద్ద చోటు ఉండదు. ఎందుకనంటే ఇది ఒక్కసారి 2 సార్లు పోయేది కాదు. ఒక అగ్గిపుల్ల చాలట, ఒక అగ్గిపుల్ల చాలు, అడివంతా కూడా అంటి పెట్టవచ్చు. అదే చల్లార్పాలనంటే ఎంతమంది కావాలి? ఒక అగ్గిపుల్ల అలాంటిదే, నాలిక కూడా అగ్ని లాంటిదే. కుటుంబాలు విడిపోతే నాలుక ద్వారా, అదే నాలుక ద్వారా కుటుంబాలు కలుస్తాయి. అదే నాలుక ద్వారా కక్షలతో ఉన్నవారు కూడా ఐక్యతతో ఉంటారు, ప్రేమ పొందుతారు. అదే నాలుక కలిసి ఉన్న కుటుంబాలను కూడా విడదీస్తుంది. నాలుక అంత ప్రమాదకరము. నాలుకతో కొండములో ఆడోడు ఎవరే? దేవుని అంత భయభక్తులు కలిగిన వాడు. అందరించి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడు 4వ వచనము. అతని దృష్టికి నీచుడు అసహాయుడు, అతని దృష్టికి నీచుడు అసహాయుడు, అతడు యెహోవాయందు భయభక్తులు గలవాడు, అతడు యెహోవాయందు భయభక్తులు కలిగి సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. మనకి నష్టం కలిగిన కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద జీవిత యాత్రలో మనం కొనసాగుతున్నప్పుడు మనకు నష్టం జరిగినా కూడా ఏం తప్పద్దు? మాట తప్పద్దు. మాట తప్పద్దు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సువార్త పరిచర్యలలో ఎంతోమంది అవమానాలు, ఎంతోమంది నిందలు. ఏంటయ్యా ఈ సువార్తకు వ్యతిరేకమైనది ఏంటి అని అంటే, అసలు వాస్తవం చెప్పాలనంటే ఈ సువార్తలో యథార్థం లేదా, అబద్ధం ఉందా, సత్యం ఉందా? ఎందుకు మరి నాలుకతో కొండంలో ఆడకూడదు అంటున్నారు? నాలుకతో సువార్తకు వ్యతిరేకంగా ఏంటయ్యా ఇది? ఇలాంటి జీవితాలు ఏనంటే, మంచి ఉన్న కాడ, ఇందాక నేను ఫస్ట్ చెప్పిన కాడ మంచి ఉన్న కాడ చెడు ఉంది, చెడు ఉన్న కాడ మంచి ఉంది. అది మనం ఆలోచన చేసుకోవాలి. మనం ఆలోచన చేసుకొని మనం నడిచే నడక మన జీవితాలకి, మన కుటుంబానికి అది ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. నా కుమారుడా, ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు నువ్వు అనేకమైన వద్దల స్నేహపూర్వకంగా ఉంటున్నావు, మంచిదే. స్నేహభావం మంచిదే. ఇరుగు పొరుగు వారితో సహవాసం మంచిదే. కానీ ఇరుగు పొరుగు వారితో ఉన్నప్పుడు వారి నాలుక ఏదైనా మాట్లాడగలుగుతుంది, కానీ నువ్వు మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాలి. నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. వారు ఏం మాట్లాడినారు అన్నది అనవసరం, కానీ నువ్వేం మాట్లాడుతున్నావు అన్నది నీకు అవసరం. అది గమనించుకో. ఎందుకనంటే నువ్వు నన్ను కలిగి ఉన్నావు, నా మందిరానికి వచ్చి మళ్ళీ మోకరించి నాతో ప్రార్థన చేస్తున్నావు. నీతో నేను ఎన్నో మార్లు విన్నపం చేసిన, అయినప్పుడు కూడా నువ్వు గమనించలేని స్థితిలో ఉంటున్నావు. మందిరానికి వచ్చి మోకరించి 10 మంది ముందు చెబ్బాస్ అనిపించుకుంటున్నావు. మళ్ళీ మందిరం గేటు దాటినాక నీ ప్రవర్తన ఏంది, నీ బుద్ధి ఏంది, నీ అలవాటు ఏంది, నీ విధానం ఏంది, నీ బ్రతికేంది? క్రైస్తవుడివా? క్రైస్తవుడు అయితే క్రైస్తవుడు లెక్క బ్రతుకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. అనేకమైన శ్రమలు ఉన్నాయి, అనేకమైన కష్టాలు ఉన్నాయి, అనేకమైన నిందలు ఉన్నాయి, అనేకమైన అవమానాలు ఉన్నాయి. వీటినన్నిటిని జయించుకుంటూ ముందుకు పోవాలంటే
క్రీస్తు రక్తంలో కడగబడ్డవారుగా ఉండాలి. అందరించి ఇక్కడ పరిశుద్ధ గ్రంథము ఒక మాట చూడ 5వ వచనము. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యాడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొన్నాడు, ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదలించబడడు. నిరపరాధిని చెడుపుటకై, ఒకని కుటుంబాన్ని చెడుపుటకై, ఒకని మీద నింద మోపుటకు, ఒకని మీద అబద్ధం ఆడుటకు లంచము పుచ్చుకోనడు కదా. మనం కొన్ని సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం కదా, ఎక్కడైనా ఏదన్నా మాకు న్యాయం మాట్లాడాలి, ఏదన్నా చేయాలన్నప్పుడు అక్కడ ఏమంటారు, కొన్ని సందర్భాలలో మేము మాట్లాడతాం, నీకు న్యాయం చేస్తాం. మరి అవతల వారు కూడా న్యాయం కోసమే వచ్చిండ్రు కదా. ఇప్పుడు ఈ వచ్చిన వారు ఇరువురికి న్యాయం చేయాలి, ఇరువురు సంభాషణ వినాలి, ఇరువురిది విన్నాక, ఇరువురు పక్షంగా చేసినాక అక్కడ ఏం జరగాలి, ఇద్దరికి న్యాయం జరగాలని అంటే ఇద్దరికి న్యాయం చేసిన వారు చరిత్ర లేదు. రాజులైతేంది, మహానుభావులైతేంది, ఎంతమంది అయినా కూడా చరిత్ర లేదు. అటువంటి కాలము ఆనాటి నుంచి ఈనాటికి కూడా ఉన్నది. న్యాయం కోసం వీధులకు పోతే అన్యాయం ఎదురవుతుంది, కానీ న్యాయము కరువై